మధ్యప్రదేశ్లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. గోపాద, నర్మదా నదుల ఉగ్రరూపం కనిపిస్తోంది. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి నదులు. నర్మదా ప్రవాహంలో ఘాట్లు, మందిరాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. మధ్యప్రదేశ్లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. గోపాద, నర్మదా నదుల ఉగ్రరూపం మనం చూడొచ్చు టీవీ9 స్క్రీన్ మీద. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తూ ఉన్నాయి నదులు. నర్మదా ప్రవాహంలో ఘాట్లు, మందిరాలు అన్నీ కూడా నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు కూడా దెబ్బతినిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. మధ్యప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉన్నాయి. వంతెనలను తాకుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ ఎక్కడ అన్నది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్ల మీద కూడా నీరు చేరిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గోపాద, నర్మదా నదుల ఉగ్రరూపం కనిపిస్తూ ఉంది. ప్రమాద స్థాయిని మించి అక్కడ నదులు ప్రవహిస్తున్న తీరుని మనం చూస్తున్నాం. నర్మదా ప్రవాహంలోని ఘాట్లు, మందిరాలు అన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఏవి ఎక్కడున్నాయో కూడా గుర్తించలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు కూడా దెబ్బతిన్నాయి. మనం చూస్తున్నాం నది మధ్యలో ఒక శివలింగం మాత్రం పైకి కనిపిస్తూ ఉంది. అక్కడ ఘాట్లు ఎక్కడున్నాయి అన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అక్కడ కూర్చునే కుర్చీలు కూడా పూర్తిగా నీట మునిగిపోయిన సిచ్యువేషన్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. భీకర వర్షాల కారణంగా గోపాద, నర్మదా నదుల ఉగ్రరూపం ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు.